ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. సో ఇప్పుడు ఏడికి వచ్చిన అంటే ఈ వీకెండ్ డెన్వర్ ట్రిప్కి వచ్చిన అనమాట నేను. సో డెన్వర్లో మౌంటైన్స్ ఎట్లుంటాయి అండ్ మేజర్ ఒక ట్రైన్ రైడ్ కూడా చేయబోతున్నాం అనమాట. సో ఆ ట్రైన్ రైడ్ ఎట్లుంటుంది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దాని అందాలు ఏంటి, మౌంటైన్స్ ఎట్లుంటాయి, కెన్యాన్స్ ఎట్లుంటాయి, సో నేను తిరిగిన ప్లేస్ అన్నీ కవర్ చేస్తాను అనమాట. సో ఆ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. ఏమంటున్నా షేర్ ఇస్తారా ప్లీజ్. గంట కూడా కొడితే దిల్ ఖుష్ ఉంటా అనమాట. సో నైట్ వచ్చినాము, నైట్ వచ్చి రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని పడుకొని పొద్దున ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం అనమాట. సో లెట్స్ గో టు వీడియో, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, సో మనం తీసుకున్న కార్ ఇదే అనమాట. సో చెవర్లెట్ తాహో. సో దీని లోపల ఇది ఇట్లా ఉంటుంది. పెద్ద బండి. వాటి వెనుక విషయానికో బెడ్షీట్లు వేసినాం అనమాట. దేశీ జుగాడ్, బ్యాక్ పెయిన్ రాకుండా. జర సీట్లు గట్టిగా పాడాయి దీని. సో బ్యాక్ పెయిన్ రాకుండా ఇంకా బెడ్షీట్లు పరిచినాం. అండ్ ఇది వచ్చేసి మనం స్టే చేయబోయే ఇల్లు. అసలు చూసిరా ఎంత హైట్లో ఉన్నానో. సో ఇది వచ్చేసి 14,000 feet హైట్ అనమాట. సో క్రేజీ ఉంది లొకేషన్ మాత్రం. వస్తుంటే మాత్రం ఆ ఘాట్ రోడ్లా క్రేజీ కళ్ళు తిరిగినాయి మాకు. చెవులు కూడా బ్లాక్ అయిపోయినాయి. చూయింగ్ వేసుకొని నవ్వులుకుంటూ వచ్చినాం అనమాట. సో మీరు కూడా ప్రిపేర్ అయ్యి. చలి మాత్రం ఘోరంగా ఉంది పైన. సో ఇప్పుడు రెండు ఉంది కాబట్టి ఓకే. బట్ స్నో టైంలో వస్తే మాత్రం బీ కేర్ఫుల్గా రావాలి. వెహికల్ కూడా మంచి వెహికల్ తీసుకొని రావాలన్నమాట. సో చాలా పీక్స్లో ఉన్నాము. 14,000 ఎలివేషన్ అంటే గాలి ఎంత స్పీడ్గా వస్తుంది, ఎంత చల్లగా వస్తుంది అని చెప్పి మీరే ఊహించుకోవచ్చు అనమాట. సో చూడండి, ఆడొక లేక్ ఉంది కింద అండ్ ఈడొక లేక్ ఉంది. ఓకే, అండ్ ఇటు చూస్తే మొత్తం పొలాలు ఉన్నట్టున్నాయి అండ్ సిటీ ఉంది. ఆడ మేఘాలు చూడండి పైకి ఎట్లా పైకి వెళ్తున్నాయో. క్రేజీ ఉంది కదా చూడడానికి. నైస్. సో నైస్ లొకేషన్, నైస్ వ్యూ. సో కొద్దిసేపు ఇక్కడ కూర్చొని మంచిగా చిల్ అవుదాం. ఓకే, ఆలోపు మీరు
ఒక 2-3 minutes టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. ఓకేనా, లైక్ కూడా చేయండి, ఓకే, షేర్ చేయండి ప్లీజ్, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్, క్రేజీ లొకేషన్ అనమాట. నాకైతే మంచిగా ఈయనే కూర్చొని నిమ్మలంగా చిల్లు కాకపోతే అవుతుంది. మేఘాలు చూడండి కింద ఎట్లా వస్తున్నాయి, ఆ కింద కొండల నుంచి పైకి ఇట్లా మెల్లగా పొగలు వచ్చినట్టు వస్తున్నాయి. లాస్ట్ టైం మీరు ఎల్లో స్టోన్లో చూసారు కదా, ఆ సల్ఫర్ నుంచి భూమిలో నుంచి పొగలు ఎట్లా వచ్చినాయో, అది భూమిలో నుంచి ఇది ఆకాశంలో మేఘాలు పొగలు పైకి పోతున్నాయి. ఫ్లో చూడండి. క్యాబ్ పెట్టుకుంటే షాడో పడుతుంది. సో విల్ ట్రై ఇన్ ద రివర్స్ వే. ఓకే, స్నో పడితే మాత్రం ఈ లొకేషన్ ఒక క్రేజీ లుక్ వస్తుంది. మొత్తం వైట్ ఉంటుంది. చూసారా, చిన్న ఏదో ట్రైన్ కూడా ఉన్నట్టుంది, సౌండ్ వస్తుంది. ఈ ట్రైన్ ట్రాక్ అదే అనుకుంటా, ఈ కింద ఉన్నది, ఈ కింద ఉన్న ట్రాక్ అదే అనుకుంటా మేబీ. సో యా, ట్రైన్ కూడా వస్తుంది. ఎస్ ఎస్ ఎస్, గ్రేట్ టైమింగ్, గ్రేట్ టైమింగ్, సూపర్ టైమింగ్, సూపర్ టైమింగ్. ట్రైన్ కూడా వస్తుంది, అది ఎల్సిడి సైట్ విజిటింగ్ అనుకుంటా. ఓకే చూడండి, మౌంటైన్ అండ్ పీక్స్ పీక్. దాని టికెట్ ఎంత ఉంటుందో కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ ఇన్ ద వీడియో. ఓకే ఓకే గైస్, సో ఇప్పుడు మనం వేరే లొకేషన్కి వెళ్ళి చూద్దాం. ఓకే, అటు సైడ్ కూడా వ్యూస్ ఎట్లున్నాయో, సిటీ మనకు అనిపిస్తుందేమో చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి పైక్స్ పీక్ సమిట్ కాంప్లెక్స్ అంటున్నమాట, ఓరియంటేషన్ మ్యాప్ ఇది. సో ఇది కాంప్లెక్స్ విజిటర్ సెంటర్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఆ కింది ఫోటోలు దిగుతారు. ఇట్లాంటి అడ్వెంచర్స్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. చాలా మంది ఫోటోలు దించుకుంటా అని చెప్పి కింద పడిపోతారు అనమాట. షుడ్ బి సేఫ్. ఓకే, ఎవ్రీ టైమ్ వాచ్ యువర్ సైడ్స్ అండ్ స్టెప్. చూసారా ఎంతమంది జనాలు వచ్చారో. చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ దగ్గర కూడా వచ్చేసిన నేను. ఇక్కడ ఒక ఫోటో దిగుదాం. సో ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ ఒక డెక్ ఉంది అనమాట. సో ఈ ట్రైన్ స్టాప్ దగ్గర నుంచి ముందుకు రావాలి, విజిటర్ సెంటర్ దగ్గర నుంచి. ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ ఒక విజిటింగ్ డెక్ ఉంది, పీక్స్ డెక్. చూడండి ఫ్రెండ్స్, మేఘాలు మేఘాలు తాకింది. వావ్, ఇది ఇంకా బ్యూటిఫుల్ ఉంది అక్కడికంటే. వావ్, సో ఇది ఇంకొక లొకేషన్ అనమాట. సో విజిటర్ సెంటర్ నుంచి స్ట్రైట్ వస్తాం కదా, ఇది ఇంకో లొకేషన్. చూడండి, ఇక్కడ కొండలు, మేఘాలు, ఆకాశం, పీక్స్. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇదన్నమాట. సో ఇంకేమన్నా లొకేషన్స్ ఉంటే ఇట్లనే కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాం మోస్ట్ ఆఫ్ ద వ్యూస్. సో చూసి ఎంజాయ్ చేయండి మంచిగా. చూడండి, చూసి ఆనందించండి.
చూడండి ఫ్రెండ్స్, మేఘాలు ఎట్లా మొత్తం గాలికి పైకి వస్తున్నాయో చూసుకోవచ్చు. సో ఇంత మంచి నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఒక్కసారన్నా డెన్వర్ పీక్స్ పైకి రావాలి. సో 14,000 feet హైట్లో ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తే సో ఆ లైఫ్ అనేది ఒక మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. చూసిరా షాడో మేఘాలు ఎట్లా పోతున్నాయో పైకి. సో ఏదో పొగల నుంచి మనం బయటకు వస్తున్నట్టుంది కదా. సో ఇది వచ్చేసి ట్రాక్ అనమాట. సో ఈ ట్రాక్, సో ఈ ట్రైన్ నాకు తెలిసి పైక్స్ పీక్ విజిటింగ్ ఉంటుంది అనమాట. సంథింగ్ ఎంతో టికెట్ ఉంటుంది, అది లోపల కనుక్కొని చెప్తా మీకు. సో కింద కూడా చూసుకోవచ్చు. సో పీక్స్ పైక్ రైల్వేస్ అని. సో ఇది జస్ట్ ఫర్ విజిటింగ్ పర్పస్. సో మేబీ ఒక 1/2 hour 30 minutes రైడ్ ఉంటుంది అనుకుంటా. సో ఇది ఫ్రెండ్స్. సో ఇటు వస్తే మాత్రం ఈ ప్లేస్కి వచ్చి చిల్ అవ్వండి. సో అట్లా హైక్ కూడా చేయొచ్చు, బట్ జాగ్రత్తగా ఉండాలి అందరూ. బీ కేర్ఫుల్, ఓకే. సో మేఘాలను చూడండి, పొగలు కుక్కర్ల నుంచి పొగలు వచ్చినట్టు వస్తున్నాయి అన్నమాట మొత్తము. నాకు పక్కన పిల్ల అరుస్తుంది, పట్టించుకోవద్దు. కాక అంటే ఎవరో కాదు, నేనే. ఓకే, ఇల్లే ఆ పిల్లలు, 2 కోతులు ఇల్లే. హాయ్, సే హాయ్. హాయ్ రిషిక. పొరాళ్ళని తీసుకొచ్చి ఇట్లా కప్పుకొని రండి, ఓకే. సో ఫ్రెండ్స్, పైక్ పీక్ నుంచి దిగుతుంటే మనకు చెక్ పాయింట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్న ఇల్లు కూడా ఉంది కదా, దీంట్లో సూవినియర్స్ కూడా దొరుకుతాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన టైర్లు చెక్ చేసి హీట్ ఎక్కినాయి అనుకో, ఎందుకంటే పైనుంచి స్టీప్ ఉంటుంది కాబట్టి హీట్ ఉంటే మన కారు పక్కన ఆపి ఒక 30 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత టైర్లు హీట్ తగ్గిన తర్వాత మమ్మల్ని ట్రావెల్ చేయమంటారు అనమాట. సో అది కూడా మీరు చూసుకొని, అట్లా టైర్లు టెంపరేచర్ చెక్ చేసినాకనే వాళ్ళు ఓవర్ హీట్ ఉంటే పక్కన ఆపుకోమంటారు అనమాట. పక్కన ఆపుకొని తర్వాత ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మోర్ చీప్ ఉంటుంది. టైర్లు కాలిపోతాయి, పొగలు వస్తాయి అని చెప్పేసి దే ఆస్క్ us to take some break and then we can travel further, okay. So be careful, drive on load gear అని ఒక చిన్న బటన్ ఉంటుంది, సో అది ఆన్ చేసుకొని డ్రైవ్ చేసుకోండి. అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను అనమాట. ఫుల్ గాలి వస్తుంది, మాట్లాడడానికి మీకు వినిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ విల్ ట్రై మోస్ట్లీ టు రికార్డ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్. థ్యాంక్ యూ సో మచ్. We'll meet you again with the next video wherever I go, okay. Might be continuous, might be a next video, okay.